హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే మనం ఇడ్లీలు పెట్టినంత ఈజీగా చేసుకోగలిగే వడియాలు రెసిపీని చూద్దాము. వడియాలు పెట్టాలంటే చాలామంది పిండి సరిగ్గా ఉడకపోతే వడియాలు పగిలిపోతాయేమో, క్లాత్ నుంచి తీసేటప్పుడు వడియాలు పగిలిపోతాయేమో అనుకుంటూ ఉంటారు కదా. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఈ వడియాలని తయారు చేసేసుకోవచ్చు. సమ్మరే కాబట్టి ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఒక్క రోజులోనే ఈరోజు మార్నింగ్ 10ంటికి వేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి అంతా చక్కగా వడియాలు వేయించేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగిందో కదా వడియం. క్రిస్పీగా భలే అంటే భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే సగ్గుబియ్యం వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం, చూడండి ఇలాంటి సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం అంటారు కదా, ఇవి 1 కప్పు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 170 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని నీళ్లు పోసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. చేత్తో లైట్గా ఇలా కలిపితే సరిపోతుంది. నీళ్ళన్నీ వంపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. గిన్నె కూడా చూడండి, కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నారంటే సగ్గుబియ్యం చక్కగా నానుతాయి. సగ్గుబియ్యాన్ని ఇలా లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసి 1-2 గంటల పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను 10ంటికి నానబెట్టానండి, 12ంటికి అంతా చక్కగా నానిపోయాయి. చూడండి ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడిగా అయిపోయాయి కదా. ఒకసారి అంతా కూడా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది, అదంతా కూడా పొడి పొడిగా అయ్యేలాగా చేత్తో చూడండి విధంగా లైట్గా రబ్ చేయండి. మరి గట్టి గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా రబ్ చేస్తూ పొడి పొడిగా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి, 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి ఈ ఇంగువ సాల్ట్ సగ్గుబియ్యానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. సగ్గుబియ్యానికి బాగా పట్టించేయాలి. ఇందులో మీరు కావాలంటే ఇంగు స్కిప్ చేసి అచ్చంగా సాల్ట్తోనే పెట్టేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఇలాంటివి ఏమీ వేయరండి. మీరు కావాలనుకుంటే కారం కోసం వేసుకోవచ్చు, కానీ ప్రతి వడియాల్లో అదే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ ఇవే వేశారంటే వడియాలకి టేస్ట్లో డిఫరెన్స్ ఉండాలి కదా. ఈ వడియాలకైతే ఇంగువ సాల్ట్తోనే మంచి రుచి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం నూనె వేసేసి గ్రీస్ చేసేసుకోండి. అలాగే ఇడ్లీ పాత్రలు 1 గ్లాస్ అంటే 1/4 లీటర్ వరకు నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత సగ్గుబియ్యాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్, నేనైతే 1 టేబుల్ స్పూన్ నిండుగా తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజులో, మీకు చిన్నవి కావాలంటే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. నాకైతే ఈ ఇడ్లీ ప్లేట్స్ గుంటలు కొంచెం పెద్దగా ఉన్నాయి. 1 టేబుల్ స్పూన్ నిండుగా అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకదాని మీద ఒకటి లేకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్లోకి పెట్టేసుకుని ఈ హోల్స్ కిందకి మళ్ళీ హోల్స్ వచ్చేలాగా కాకుండా చూడండి ఈ విధంగా పెట్టాలి. హోల్స్ కిందకి మళ్ళీ హోల్స్ రాకూడదు. ఇలా పెట్టేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మూత కూడా పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు నిదానంగా బయటకు తీసేసుకుని కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత ప్లేట్స్ నుంచి సపరేట్ చేశారంటే ఈజీగానే వచ్చేస్తాయి. వేడి మీద తీయద్దు, 2 నిమిషాల పాటు కొంచెం ఆరనివ్వండి. 2 నిమిషాల తర్వాత ముందు కొంచెం చూడండి స్పూన్తో ఈ విధంగా ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేయండి. కొంచెం అక్కడ అతుకున్నట్లుగా ఉంటాయి, కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసేసి చేత్తో తీసామంటే చక్కగా వచ్చేస్తాయి. వేడి మీద అయితే అస్సలు తీయద్దు, 2 నిమిషాలు సరిపోతుంది. 2 నిమిషాల్లోనే ఇది కొంచెం గట్టిపడుతుంది. చూడండి చక్కగా వచ్చేసింది కదా. ఎడ్జెస్ని లూజ్ చేసేసుకొని చేత్తో తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పైన వేసేసుకోండి. అన్ని వడియాలు తీసిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా నూనెతో గ్రీస్ చేసుకుని మిగిలిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవడమే. నాకైతే 30 వడియాలు వచ్చాయండి. వీటిని సమ్మరే కాబట్టి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టామంటే ఇంట్లోనే ఎండిపోతాయి. కావాలంటే మీరు ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. నైట్కి అంతా ఇవి డ్రైగా అయ్యి ప్లేట్ నుంచి కొంచెం సపరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నిదానంగా చేత్తో తీయొద్దు, అట్లకాడతో తీయండి. అట్లకాడతో తీస్తే మీకు ఈజీగా వస్తాయి. కొంచెం మధ్యలో అంటుకున్నట్లుగా ఉంటుంది. రెండో వైపున పచ్చిగా ఉంటుంది, కొంచెం లైట్గా పచ్చిగా ఉంటుంది. ఇటువైపు తిప్పి పెట్టండి. అన్నీ తీసేసి రెండో వైపు తిప్పి పెట్టేసేయండి. మార్నింగ్ అంతా కూడా 2 వైపులా బాగా క్రిస్పీగా ఎండిపోతాయి. ఇంకొక 2 రోజుల పాటు బాగా ఎండలో కానీ ఫ్యాన్ గాలి కానీ ఇంకొక 2 రోజులు ఎండబెట్టామంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి బాగా క్రిస్పీగా అయిపోయి 2 వైపులా కూడా పచ్చిదనం ఎక్కడా లేకుండా బాగా ఎండిపోతాయి. మీరు వేయించుకోవాలనుకుంటే ఇప్పుడు వేయించేసుకోవచ్చు. నిలువ ఉంచుకోవాలనుకుంటే ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండపెట్టేసుకుని, నేనైతే ఇప్పుడు కొన్ని వేయిస్తున్నాను. కరెక్ట్గా 10 అయిందండి. ముందు రోజు 10కి నానపెట్టాను కదా, నెక్స్ట్ డే 10కి ఇవి వేయించేస్తున్నాను. నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలి, అప్పుడే బాగా పొంగుతాయి. స్పూన్తో చూడండి ఇలా నొక్కుతూ ఉండండి, స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత బాగా పొంగుతుందో చూసారా. ముడుచుకోకుండా కొంచెం ఇలా నొక్కేయండి, నొక్కితే ముడుచుకోకుండా చక్కగా వెడల్పుగా వస్తుంది. మనం వేసిన వడియం కంటే కూడా 3 టైమ్స్ పెద్దగా అవుతుందండి. చక్కగా వచ్చింది కదా వడియం.
ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ వడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.